సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మేడారం జాతర సందడి నెలకొంది. రెండేళ్లకోసారి వచ్చే మేడారం సమ్మక్క సారక్క జాతరకు హుస్నాబాద్ నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. పట్టణంలోని పలు బెల్లం దుకాణాలు సమ్మక్క సారలమ్మ భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మకు చిన్న పెద్ద తేడా లేకుండా బెల్లాన్ని నిలువెత్తు బంగారంగా సమర్పించి కొలుచుకుంటున్నామన్నారు. అలాగే తమ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని సమ్మక్క సారక్కకు బెల్లం బంగారం సమర్పిస్తున్నట్లు తెలిపారు. తమ నిలువెత్తు బంగారం సమర్పిస్తే అమ్మవార్ల కరుణా కటాక్షం లభిస్తుందన్నారు. ఇవ్వడానికి వచ్చాము. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకోవడం జరిగింది. మేము సమ్మక్క జాతరకి ప్రతి ఏడాది వెళ్ళడం జరుగుతుంది. అంటే ప్రతిసారి చాలాసార్లకు వెళ్ళాము. ఇప్పుడు ఎత్తు బంగారం ఇవ్వడం అయిపోయిన తర్వాత మేము మేడారం కూడా వెళ్ళడం జరుగుతుంది. మాకు ఈ విధంగా అంటే మా అమ్మ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఎవరు చెప్పండి, ఎక్కడికి మీరు ప్రయాణం ఎన్నిసార్లు పోయినారు మేడారంకు? ఎట్లా అనిపించింది? మళ్ళీ బాగానే ఉన్నాం. మేము మాకు కోరికలు కోరుతున్నాయి కాబట్టి మేము మంచిగానే మొక్కుకుంటాం. మేము మేడారం ఇది 3సారి అయిపోయింది, 4సారి పోతున్నాం. మంచిగా తల్లి క్షేమం మమ్మల్ని చూసుకుంటుంది కాబట్టి మేము మొక్కుకున్న మొక్కులు కోరుకున్నాం. అందరూ బాగుండాలని 4వసారి మేడారం కాబట్టి మాకు తల్లి జీవనాలు బాగున్నాయి. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది కదా తల్లి. మేము మస్తు చాలా పోయించినాం. మా కొడుకు కోడలు అందరం పోయినాం. మా కుటుంబంతో అందరం మేము మంచిగా ఉన్నాం తల్లి దయ వల్ల. ఇప్పటి కూడా మేము మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం తల్లి. మేము ఈరోజు మొక్కులు చెల్లించడానికి వచ్చినాము. మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా మా ఫ్రెండ్ ఆరోగ్యం బాగాలేకపోతే ఆ మొక్కులు చెల్లించడానికి వచ్చినాము. ఇది మేము 5-6 సార్లు ఇప్పటికే తల్లి మమ్మల్ని చల్లంగా చూడాలని తన పేరు మీద ఎత్తు బంగారం మొక్కుకున్నాం. ఈరోజు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సాయంత్రం వరకు మళ్ళీ మేడారం జాతర వెళ్తాం. నమస్కారము. సమ్మక్క సారక్క మేడారం జాతర అంటే పట్టింది బంగారము. సమ్మక్క తల్లి సారక్క తల్లి ఏదైనా మనం కోరుకుంటే తప్పకుండా ఇస్తుంది అనే నమ్మకం ఇప్పుడు కాదు. నా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కూడా సమ్మక్క సారక్క అంటే 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం పోతారు. అంగరంగ వైభవంగా పండుగ చేసుకొని వస్తారు. తల్లి మా అందరినీ చల్లగా చూడాలని ఈరోజు బంగారం ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా